అవుతుంది. అరే జాన్వలేరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది. ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది. ఆ ఊపిరి పేరు చూస్తే జాలేగుంటది. అంత వైరల్ చేశారు పండాని గారు ఈ పాటని. అయితే ఈ యాంకర్స్ కూడా ఈ మధ్యకాలంలో మంచి ట్రెండింగ్ పాటలు పాడమని అంటున్నారు నన్ను కూడా కుర్రోళ్ళు కూడా. కొత్త కొత్త కుర్రోళ్ళని కాళ్ళకి సూ వేసుకొని నెత్తికి టోపీని పెట్టి కళ్ళకు అద్దాలు పెట్టి నోటిలు సిగరెట్టు పెట్టి మంచి అందమైన వాళ్ళు నా తమ్ములు. చూడు మా తమ్ముళ్ళు అందరూ ఎంతోసారి కొన్నారు. అరే తమ్ముడు ముందుకంటే వెళ్ళండి. ఈ ఎక్కడున్నదే నీ చెల్లెలు ఎక్కడున్నది అమ్మాయి లేదా మా చెల్లెలు వాళ్ళకి ఆ పాట సెట్ అవ్వదు. పొల్లమ్మ పొల్లమ్మ పొల్లం వద్దా ఈ పాట పాడేందుకు భయపడతారు మీరు. పొల్లమ్మ పొల్లమ్మ పొల్లం పరువకొచ్చిన జామ పళ్ళు పళ్ళైతే నేను కొంటానే అవి మెత్తగా నొక్కి మరీ చూస్తానే. ఏ నమ్ముడు నొక్కితే నారంజ పండు అమ్మాయికి ఎందుకండి నొక్కితే నారంజ పండు పిసికితే పనాస పండు. అరే పల్లమ్మ పల్లమ్మ ఏ నమ్ముడు చూసు. అరే పల్లమ్మ పల్లమ్మ పళ్ళు పరుగుకొచ్చిన జామ పళ్ళు. అరే పల్లమ్మ పళ్ళు పాట మామూలు కదా ఇంకా ఏ పాటికి రాని రెస్పాన్స్ పళ్ళు పాటకు వచ్చింది. పళ్ళు పాటిగా వస్తుంది కదా. హలో హలో విషయం చెప్పరా. మా ఊరు ఏదో పాడుకున్నాడు ఆ పాటే పాడాలా ఇంకే పాట లేదా పాట కాదా పాట అదే పాడరా ఏంటి పాట పాడరా ఎదుర్కొస్తున్నాం. నేను పాట పాడాల్సిన అర్థమైందా పాడని చూద్దాం. నేను ఎక్కితే ఏమవుతుంది. నేను సింగర్నే నాకు పాట వచ్చు. పండు మాస్టర్ గారు పళ్ళు పళ్ళు అంటే వాళ్ళు ఎందుకు చెయ్యాలి పైకి తలగంటారు మరి పండు ఎలా ఉంటది అలాగే ఉంటది. నువ్వు అన్నిటికీ వివరంగా వివరించావు. నీకే తెలియదా పోలే మా తమ్ముడు స్వామి చెప్తాడు. ఏంటంటే కొండయ్య గారితో పెట్టుకోకండి నాతో పెట్టుకోకండి. ఇద్దరివి మాస్ పక్కా మాస్. కలిస్తే మీరు ఎందుకు మంచి లేదు అనేది తట్టుకోలేరు మీరు. ప్రాక్టీస్